సమగ్ర కుటుంబ సర్వే చూపుతున్న మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అంటూ ఇది చూపుతున్నారు. దీంట్లో బీసీ జనాభా 46.25% ఉన్నారు. ఎస్సీలు 17.43% ఉన్నారు. ఎస్టీలు 10.45%, ఓసీలు 15.7%. మొత్తం తెలంగాణ రాష్ట్ర జనాభా ఈ విధంగా వివిధ రకాల కులాల అంటే కులాల ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆధారంగా ఇంత శాతం అయితే ఉన్నారు. దీన్ని ప్రజెంట్ ఉప సంఘానికి కూడా ఈ నివేదికను పంపించారంట. దీని మీద వాళ్ళు స్టడీ చేసి తర్వాత అసెంబ్లీలో డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఇది బీసీ సబ్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అండ్ బీసీకి సంబంధించిన ముఖ్య కార్యదర్శి ఈయన బీసీ ఉపసంఘానికి ప్రణాళిక కార్యదర్శి వచ్చేసి సందీప్ కుమార్ సుల్తానియా అండ్ నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఈ నివేదికను ఆదివారం అందజేశారు. వీళ్ళు స్టడీ చేసిన దాన్ని అందజేశారు. ఉపసంఘ వైస్ చైర్మన్ దామోదర్ నరసింహులు అండ్ సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఇది మనకి డాక్యుమెంట్ గురించి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సర్వే అంటే ఫిబ్రవరి 4వ తారీఖున నిర్ణయం తీసుకుందంట ఈ కుల సర్వే చేయాలని. 16వ తారీఖున శాసనసభ తీర్మానం చేసింది. ఆ శాసనసభ తీర్మానం చేసి సర్వే కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సామాజికంగా కాదు, ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ కూడా దీని మీద నివేదిక ఇచ్చేసి దాని మీద చర్చకి తీసుకురావడానికి అంతకుముందు మంత్రివర్గం భేటీ అయ్యి దాని గురించి చర్చించి తర్వాత మళ్ళీ శాసనసభలో దాని గురించి డిస్కషన్ చేసి ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలనేది ఈ రోజు ఒక మంత్రివర్గ మీటింగ్ అయితే ఉన్నది. పూర్తిగా ఈ సర్వే గురించి చూద్దాం. ఈ సర్వేలోని ముఖ్య అంశాలు ఏంటి? మొత్తం కుటుంబాల సంఖ్య వచ్చేసి 1,15,79,457. సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134. 96.9% మంది కుటుంబాలే ఈ సర్వేలో పాల్గొన్నాయి. సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు 3,64,323, అంటే 3.1%. సర్వేలో పాల్గొన్న జనాభా శాతం ఎంత? జనాభా 3,54,77,554 మంది సర్వేలో పాల్గొన్నారంట. అండ్ సర్వేకి దూరంగా ఉన్న జనాభా వచ్చేసి 16 లక్షల మంది. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే రౌండ్ ఫిగర్ 16 లక్షలు వచ్చింది నెలకి. జనాభాలో ఎవరు ఎంతమంది, మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, పురుషులు అండ్ ఫీమేల్ ఎంత జెండర్. ఇక్కడ మేల్స్ వచ్చేసి పురుషులు వచ్చేసి 1,79,21,183 మంది. 50.51% వచ్చేసి పురుషులే ఉన్నారు. మెయిల్ అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఫీమేల్ వచ్చేసి 1,75,42,597 మంది ఉన్నారు. పర్సెంటేజ్ 49.45%. థర్డ్ జెండర్ వచ్చేసి 13,704 మంది, 0.04% మొత్తం జనాభా ఉన్నారు. మొత్తం జనాభా ఎంత మంది ఉన్నారు? మనకి 3,54,77,554 మంది. అందులో మేలు, ఫీమేల్, థర్డ్ జెండర్ ఇలా సామాజిక వర్గాల వారిగా ఇంతమంది జనాభా అనేది. బీసీ జనాభా వచ్చేసి 1,64,09,179 మంది ఉన్నారు. ఇది వచ్చేసి 46.25% మంది జనాభా బీసీ జనాభా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలోని. ఎస్సీల జనాభా వచ్చేసి 61,84,319 మంది ఎస్సీలు ఉంటే దాన్ని 17.43% తెలంగాణ జనాభాలో ఉన్నారు. ఎస్టీలు 37,05,929 మంది ఉన్నారు. దీంట్లో 10.45% మంది మొత్తం ఈ ఎస్టీ జనాభా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఓసీలు వచ్చేసి 47,21,115 మంది ఓసీలు ఉన్నారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలోని 13.31% మంది ఉన్నారు. ముస్లిం బీసీలు వచ్చేసి 35,76,588 మంది. వీళ్ళు శాతం వచ్చేసి 10.08% తెలంగాణ రాష్ట్రంలోని జనాభా ఉన్నారు. ముస్లిం ఓసీలు 8,80,424 మంది ఉన్నారు. వీళ్ళ శాతం తెలంగాణ జనాభా శాతంలో 2.48% ఉంది. అండ్ మొత్తము 56,01,539, అంటే మొత్తం 15.79% మంది సపోర్ట్ మై ఛానల్ సామాజిక ఆర్థిక కులగణన కోసమే చేశారంట. దీని ద్వారా మిగతా సంక్షేమ పథకాలు ఆధారపడి ఉన్నాయి. దీంట్లో ఉన్న డేటా ప్రకారమే ఏదైతే ఈ సామాజిక సర్వే కండక్ట్ చేశారో ఈ సర్వే మీదే కంప్లీట్ గా డేటా డిపెండ్ అయి ఉంది. ఈ సర్వేలో ఏ డేటా ఉందో ఆ డేటా బట్టి అర్హులు ఎవరు కాదనేది డిసైడ్ చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు, రాజకీయ విషయాలు కానీ, విద్య తదితర విషయాలలో అవకాశాలు కల్పిస్తామని, ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఉంటే మేము అప్డేట్ చేస్తామని చెప్పారు. ఈ సర్వేకి ఎంత ఖర్చు చేశారనేది, ఎంత టైం స్పెండ్ చేశారని చూస్తే ఇక్కడ మాత్రం స్వల్ప సమయంలోనే తక్కువ ఖర్చుతో పూర్తి చేశాం. మనకి ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా 10 ఏళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. అంటే మనకి జనాభా లెక్కలు అంటాం, జనాభా లెక్కలు జరుగుతుంది. కానీ కులాలుగా వారిగా ఎంత జనాభా ఉన్నారనేది ఇంతవరకు కండక్ట్ చేయలేదు. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ రంగంలోనే రాహుల్ గాంధీ డిసైడ్ చేశారంట ఇది కండక్ట్ చేయాలని. దీనికి మన సీఎం అండ్ డిప్యూటీ సీఎం ఇద్దరు సపోర్ట్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేశారంట. దాని ద్వారా ఈ సర్వే కంప్లీట్ చేశారు. ఈ డేటా ఆధారంగా వాళ్ళు మొత్తం సంక్షేమ పథకాలు పూర్తిగా పునాదులు వేసినట్లు చూస్తున్నాం. కుల సర్వే కోసం గత ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున వాళ్ళు నిర్ణయం తీసుకొని దాని గురించి 16వ తారీఖున శాసనం చేశారు. సరిగ్గా ఏడాది లోపేనే ఈ సర్వే యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాం. ఈ సర్వేలో 1,03,889 మంది గణకులు, అంటే కౌంటింగ్ ఎవరైతే ఇంటింటికి వెళ్ళేసి ఎన్యూమరేటర్లు అనడం వాళ్ళు పాల్గొన్నారు. అండ్ కేవలం 50 రోజుల వ్యవధిలోనే నివేదిక ఇచ్చారు. ఒక 50 days, 1.5 month, అంటే ఒక నెల గడిచి ఇంకో నెలలో 20 రోజులు అయింది. 50 days లోనే ఈ సర్వే యొక్క రిపోర్ట్ తీసుకొచ్చారంట. సర్వేలో
96.9% మంది అంటే 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. సర్వేకు అందుబాటులో లేకపోవడం వల్ల 3.1% మంది 16 లక్షల మంది జనాభా అయితే వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇది మరి ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకి బీహార్లోని కులగణనకు 6 నెలల వ్యవధి పట్టింది, 500 కోట్లు ఖర్చు అయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని 50 రోజులే కండక్ట్ చేశారు. ఈ 50 రోజులకి తక్కువ ఖర్చుతో సర్వే పూర్తి చేశామని రాశారు. బట్ ఇక్కడ ఎంత ఖర్చు అయినది ఇక్కడ చూపించలేదు. బలహీన వర్గాల గొంతుక ఈ నివేదిక అంటూ పొన్నం ప్రభాకర్ అంటున్నారు మంత్రి. సో కొంతమంది బ్యాడ్ గా దుష్ప్రచారం చేశారు. అయినా కానీ మానవ వనరులు బీసీ కమిషన్ కు లేనందున ఈ బాధ్యతను సమగ్ర ప్రణాళికతో పూర్తి చేశాం. సందీప్ కుమార్ సుల్తానియా, ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక శాఖ. ఈ సర్వే కోసం కర్ణాటక, బీహార్లో చేపట్టిన వివిధ సర్వేలను అధ్యయనం చేసి దాని ఆధారంగా 150 కుటుంబాలను కలిపి ఒక బ్లాక్ గా విభజించాం. అట్లా తెలంగాణలోని మొత్తము 94,261 బ్లాకులుగా క్రియేట్ చేసి ఈ 94,000 బ్లాకులకు కూడా 94,863 మంది ఎన్యూమరేటర్లని ఉపయోగించి డేటా ఎంట్రీ చేశాం. ఈ 94,000 మంది ఎన్యూమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లని అబ్జర్వ్ చేయడానికి 9,628 మంది అబ్జర్వర్స్ ని అపాయింట్ చేశాం. సో ఇలా ఈ సర్వే కండక్ట్ చేసి కంప్లీట్ చేసాం. ఫస్ట్ కొన్ని సెలెక్టెడ్ విలేజెస్ కి పైలట్ ప్రాజెక్ట్ గా ఉపయోగించి దాంట్లో రైజ్ అయిన అంటే అక్కడ ఏదైతే ఇష్యూస్, వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారో, వాళ్ళకి ఏమేమి అనుమానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి వాటిని నోటెడ్ చేసుకొని ఆ డేటాని వాళ్ళకి క్లారిఫికేషన్ చేసిన తర్వాత డేటా ఎంట్రీ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇలా సర్వే మొత్తం పూర్తయిన తర్వాత 70,000 మందిని ఉపయోగించి డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి డిజిటలైజేషన్ అంటే డేటాని ఆన్లైన్ సిస్టంలోకి మార్చామని ప్రభుత్వానికి ఇచ్చామంటూ ఇక్కడ చెప్పారు. ఇది మరి తెలంగాణలోని జరిగిన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే గురించి మన ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో పూర్తిగా డిస్ట్రిక్ట్ వైజ్ గా మన గణన ఎలా ఉన్నది అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ సో మచ్.